అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా పడ్డా అర్థమైంది. నాకు అర్జెంట్ పని గుర్తొచ్చింది, నేను వెళ్తున్నాను. ఆర్తి గారు, నేను ఆర్తి గారు ఎంగేజ్మెంట్ రోజు నువ్వు చాలా లైట్ గా మేకప్ చేసుకున్నావు, కానీ ఇవాళ అలా కుదరదు కదా. అమ్మ విధి, అమ్మ విధి, గాయత్రి గారు నేను రమ్మంటున్నారమ్మా. ఉన్నది ఒక్కదాన్నే కాని చూడాల్సింది 100 పనులు. ఒక్కదాన్ని ఎన్నని చూసుకోవాలి. సరే, నేను ఇప్పుడే వస్తాను. అక్క, నేను కూడా వస్తాను నీతో. అమ్మార్తే, విషయం ఏంటంటే యశ్వంత్ కుటుంబ సభ్యులంతా ఏమనుకుంటున్నారంటే, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకో కార్తీ. నేనేం చెప్పాలనుకుంటున్నా ఆర్తి. క్షమించండి, మీరిద్దరూ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నట్టున్నారు. నేను రాకూడని సమయంలో వచ్చినట్టున్నాను. లేదు లేదు, అలాంటిదేం లేదండి. వినాయక పూజకి సమయం అవుతుంది. ఆర్తిని తొందరగా రమ్మని పిలుస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కంకణాల్ని కడుతున్నాను. ఈ పూజ అయిపోయిన తర్వాత మీ భర్తలతో మాట్లాడుకోవటానికి చాలా టైం దొరుకుతుంది. మీ ఇద్దరి కోడళ్ల తరఫు నుంచి చాలా సామాన్లు వచ్చినట్టున్నాయి. ఏమంటావు గాయత్రి? అవును. ఏ జరుగు, నువ్వేంటి మా నాన్న దగ్గర కూర్చున్నావు? మా నాన్న మీ నాన్నేం కాదు. మా నాన్నను వదిలిపెట్టు. వదిలిపెట్టమన్నానా? మా డాడీని మేమెందుకు వదిలిపెట్టాలి? అబద్ధాలు ఆడుకు. అందరికీ తెలుసు ఈయన మా నాన్న అని. అంశు బాబు, ఇక్కడ పూజ జరుగుతోంది, నువ్విప్పుడు బయటికెళ్ళాడుకో. జోక్ చేయకండి నాన్నమ్మ. పూజ జరుగుతూ ఉంటే వీరెందుకు ఇక్కడ ఆడుకుంటున్నారు? పల్లవి, పావని, మీరు కూడా బయటికెళ్ళి ఆడుకోండి. అమ్మా, నువ్విప్పుడు నీ కుడి చేయిని మీ వారి భుజం మీద పెట్టు. గాయత్రి, ఆర్తి కళ్ళు బాగున్నాయి, కానీ అర్పిత కళ్ళు ఇంకా బాగుండేవి. మొహంలో చిరునవ్వుని ఎప్పుడూ చెరగనిచ్చేదే కాదు అర్పిత. నా జీవితంలో నేను విధవరాలకి పెళ్లి జరగటం ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. మొత్తానికి మన హైదరాబాద్ కూడా అమెరికా అయిపోయింది. విధవరాలికి పునర్వివాహం మామూలైపోయింది. ఏమండి, ఆర్తిక్ మనం చెప్పిన అబద్ధం ఇప్పుడు బయట వాళ్ళ ద్వారా తెలిస్తే ఎలా అండి? అలా రండి, మీతో కాస్త మాట్లాడాలి. పునర్వివాహం